కాలిన బంగారంలా మెరిసిపోతున్నావు. ఇంత జరిగినా నా మీద మీకు కోపం రావటం లేదా బావగారు? లేదమ్మా, నా దృష్టిలో నువ్వెప్పుడూ పసిపిల్లవి. పసిపిల్లల్ని ఎత్తుకుంటే గుండెల మీద తంతారు. ఆ తన్నుకు గుండెకి బాధ కలగదమ్మా, ఆనందపు తృప్తి మిగులుతుంది. నిన్ను కాపాడుకోవటం నా కర్తవ్యం. ఎలా కాపాడతారు బావగారు? నేను చంపానని నాకు తెలుసు, చూసిన నా భర్తకి తెలుసు, చుట్టూ ఉన్న అందరికీ తెలుసు. ఎన్ని సాక్ష్యాలుండగా శిక్ష నా తప్పుతుంది. ఎంత పెద్ద లాయర్నైనా తీసుకొస్తాను. ఈ కేసు వాదించే ఏర్పాటు చేస్తాను. వద్దు బావగారు, జీవిత పోరాటంలో నేను ఓడిపోయాను. నా కోసం పోరాడి మీరు ఓడిపోకూడదు. నేను భరించలేను. దిగులు పడకు. మనిషి అన్యాయం చేసినా దేవుడు న్యాయం చేస్తాడు. నా ప్రయత్నం నన్ను చేయని. కన్నవాళ్ళు నన్ను కాదన్నా, నా వల్ల కష్టాలు పడ్డ మీరు నన్ను ఆదుకోవాలని చూస్తున్నారు. ఎంత మంచితనం నాకుంటే తట్టుకోలేదు బావగారు, తట్టుకోలేదు. ఏడవకమ్మా, ఈ పరిస్థితిని గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి. ధైర్యంగా ఉండు. లాయర్ విశ్వనాథం గారు ఉన్నారా? లేరండి, అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? తెలియదండి, ఆయన ఇష్టం. ఉండాలంటే ఉంటారు, వచ్చారనిపిస్తే వచ్చేస్తారు. ఉంటారని కొండంత ఆశతో వచ్చాను. నేరం ఒప్పుకున్న తర్వాత ఆవిడని రక్షించడం చాలా కష్టం. తన మీద జరగబోయే అత్యాచారం నుంచి రక్షించుకోవడానికే ఆమె హత్య చేసింది. మీరైతే ఈ కేసు గెలిపించగలరని తోటి లాయర్లు అంటున్నారు. తప్పకుండా మీరు ఈ కేసు టేకప్ చేయాలి. ఎనీహౌ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. దట్స్ వై యువర్ ఆనర్, తన శీలాన్ని కాపాడుకోవడానికి ముద్దాయి హత్య చేసిందే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని కోర్టు వారు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇది నిజం కాదు యువర్ ఆనర్. 31 డిసెంబర్ న్యూ ఇయర్ నాడు ముద్దాయి డాలిని హత్య చేస్తుండగా 10 మంది చూశారు. వారి సాక్ష్యం కోర్టు వారు విన్నారు. తన భర్త ముద్దాయి డాలీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కక్ష ముద్దాయికి ఉంది. అందుకే ఏనాడు ఏ పార్టీకి వెళ్ళిన ముద్దాయి తన భర్తతో కలిసి పార్టీకి వెళ్ళింది, కావాలని ఆమెతో గొడవ పెట్టుకుంది, అమానుషంగా చంపింది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఇది పగా ప్రతీకారాలతో ఓ పద్ధతి ప్రకారం ముద్దాయి కక్ష తీర్చుకునేందుకు చేసిన పాశవిక మనుషు హత్య తప్పించి కేవలం ఆవేశంతో చేసిన అకారణ హత్య కాదని కోర్టు వారు గమనించాలి. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అవునన్నా. ఏమిటని చెప్పేది? నిజమే? నిజమే నాన్న. చెల్లాయికి శిక్ష పడటం తప్పదంటున్నారు అందరూ. వీల్లేదురా, వీల్లేదు. నేను చేసిన పాపానికి నా కూతురికి శిక్ష పట్టడానికి వీల్లేదురా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదురా. ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపించి దాన్ని రక్షించుకుందాం. పద. ఇదేమన్నా నాన్న ఖాళీగా ఉంది? కన్నవాడివి కనుక ఎందుకు ఈ కొడుకును కన్నానా అని కసేపేడు. కన్న రుణం తీర్చుకున్నాను. నీ కొండ నాన్న, కొండ నాన్న, కొండ నాన్న, కన్న తండ్రిని నాకేంత ద్రోహం చేస్తావా? వాదోపవాదాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత డాలీ తన భర్తతో సంబంధం ఏర్పరచుకుందనే కక్షతోనే ముద్దాయి హత్య చేసిందని కోర్టు అభిప్రాయపడుతుంది. ఈ అమానుష హత్యకు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి మరణశిక్ష విధించడమైనది. అయితే ఆమె గర్భిణి కనుక డెలివరీ అయిన తరువాత ఆ శిక్ష అమలు జరపాల్సిందిగా కోర్టు ఆదేశిస్తున్నది. వద్దు, నా బిడ్డను శిక్షించకండి. ఆ పాపం చేసింది నేను. ఆ శిక్ష నాకు వేయండి, నాకు వేయండి. లేవండ్రా, కాస్త ఎంగిలి పడండి. మీరు చేయాల్సిందంతా చేశారు. మనకు అంతే రాసి పెట్టుందని గుండె దిటవు చేసుకోవాలి. ఏమైంది? విద్యకు మగపిల్లాడు పుట్టాడు. పండంటి బిడ్డ పుట్టాడని సంతోషించాలా, బిడ్డ పుట్టగానే దాని ప్రాణాలు తీస్తారని విచారించాలా? భగవంతుడా, నా కోసం ఇంతమంది బాధపడుతున్నారా? బ్రతికి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను, చావబోతూ కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాను.
ఎందుకండి ఎందుకలా ఏడుస్తారు? మీరు కట్టిన పసుపు తాడిని నేను గౌరవించకపోయినా నేను పసుపు కుంకాలతోనే వెళ్ళిపోతున్నాను కదండి. ఆనందంగా నవ్వండి. ఒక్కసారి నా కోసం నవ్వండి. నవ్వండి. అమ్మా విద్య, అట్ట మాట్లాడకమ్మా. నా గుండె తట్టుకోలేదు. ఏంటో నేను చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవించాల్సి వచ్చిందమ్మా. పాపం చేయించింది నువ్వైనా చేసింది నేనేగా నాన్న. ఆ పాపానికి ఇంత శిక్ష పడుతుందని నేను అనుకోలేదు. నీ ఏడుపు ఆపి నిన్ను లాలించే అదృష్టం నాకు లేదురా. ఈ పాపిష్టి కడుపును పుట్టినందుకు నీకు ఏడుపే మిగిల్చి వెళ్ళిపోతున్నాను. అత్తయ్య, బిడ్డ నుంచి దూరం కావడం ఇంతగా గుండెలు కోస్తుందని తెలిస్తే మీ బిడ్డల్ని మీ నుంచి దూరం చేసేదాన్ని కాదత్తయ్య. విద్య కంటి నుండి జారేవి కన్నీటి చుక్కలు కావు, కాలుష్యాన్ని కడిగే అమృత బిందువులు. పశ్చాత్తాపంతో కాలుతున్న ఆ మనసును అవి చేద తీర్చగలవు. బావగారు, నా బిడ్డ మీ శిక్షణలో పెరగాలి. మీ అంత మంచివాడు కావాలి. నీలో మిగిలిన మంచితనమే నీ బిడ్డకు శ్రీరామ రక్ష. కానీ పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డ మొద్దు ముచ్చట్లు చూసుకోవాలని నా ప్రేమలు కోస్తున్నాయి బావగారు. వీడు తప్పుడడుగులు వేస్తే చూడాలి, అవి తప్పుడడుగులు కాకుండా చేయాలి. వేడి జిలిబిలి మాటలు వినడం కోసం నాకు బ్రతకాలనిపిస్తుంది బావగారు, బ్రతకాలనిపిస్తుంది. నేను బ్రతికి మంచి ఇల్లాలు అనిపించుకోవాలనుంది. మంచి కోడలిగా, ప్రేమించే తల్లిగా జీవించాలనుంది. నేను బ్రతకాలి బావగారు, నేను బ్రతకాలి బావగారు, నేను బ్రతకాలి. అమ్మా, టైం అయింది. టైం అయిపోయింది. నా టైం అయిపోయింది బావగారు. నేను ఊరి నుంచి రావడంతో కుర్రాడు చెప్పాడు, అందుకే నీకు కబురు చేశాను. ఇంతకీ విద్యను రేపైనా ఉరి తీసేది? అవును మావయ్య, సమయానికి నువ్వు ఊళ్ళో లేవు. ఉండుంటే ఈ కేసు మనమే గెలిచేవాళ్ళం. నేను మాత్రం ఉండి చేయగలిగింది ఏముంది? కేసు ఫైల్స్ తెప్పించి చదివాను. తన భర్తతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆ డాలిని చంపటానికే విద్య పార్టీకి వెళ్ళినట్టు జడ్జి అభిప్రాయపడ్డాడు. నో, అది అబద్ధం. అదే నిజమని ఆపుకోలేని కోపంతో 6 సార్లు పొడిచిందని జడ్జిమెంట్ లో రాశారు. 6 సార్లు పొడిచిందా? లేదు, ఒకేసారి పొడిచింది. పొడిచిన వెంటనే విద్యను నేను పక్కకు లాగేశాను. విద్య ఒకేసారి పొడిచిందా? మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 6 సార్లు పొడిచినట్టుంది. కాదు, ఒకేసారి పొడిచింది. ఆ రోజు పార్టీలో వీడియో కూడా తీశారు. ఆ క్యాసెట్ మనం చూస్తే విద్య ఒక్కసారి పొడిచినట్లు మనకు తెలుస్తుంది. వీడియో తీశారా? మరి సంగతి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? చెప్పి ప్రయోజనం ఏముంది? విద్య హత్య చేసింది అనటానికి
ఆ క్యాసెట్ మరో బలమైన సాక్ష్యం అవుతుందని చెప్పలేదు. ఏమైనా సరే ఇప్పుడు ఆ క్యాసెట్ మనం వెంటనే చూడాలి. అది తీసింది ఎవరు? శంకర్ వీడియోస్. మేము వెంటనే వెళ్ళి ఆ క్యాసెట్ తీసుకొస్తాం మావయ్య. క్విక్. ఆ క్యాసెట్? అవును శంకర్. ఆ రోజు నుంచి ఆ క్యాసెట్ అడిగిన వాడు లేడు, డబ్బులు ఇచ్చిన వాడు లేడు. ఎక్కడో మూల పడేశాను. వెతికి తీసుకురా. ఇదిగో రాజు. ఓ థ్యాంక్ గాడ్. ఓసారి ప్లే చేస్తారా? చూసావానే ఒకే పోటీ పోతుంది. ఆఫ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఈ సాక్ష్యం చాలు విద్యను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి. లాయర్ విశ్వనాథం గారు ఉన్నారా? రామ మాట్లాడుతున్నాను మావయ్య. క్యాసెట్ దొరికింది. నేను ఇటు నుంచి ఇటే జడ్జి గారింటికి వచ్చేస్తాను. నువ్వు కూడా అక్కడికే వచ్చేయి. అలాగే. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ క్యాసెట్ జాగ్రత్తగా తీసుకెళ్లి జడ్జి గారికి అందజేయి.
స్టాప్ హ్యాంగింగ్.